మూసీ పునరుజ్జీవ సంకల్ప పాదయాత్ర ప్రారంభమైంది. రైతులతో కలిసి సీఎం పాదయాత్ర చేస్తున్నారు. మంత్రితో కలిసి రైతులు నడుస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తోంది. యాదాద్రి జిల్లా సంగం నుంచి ధర్మారెడ్డి కెనాల్ వరకు అయితే ఈ పాదయాత్ర సాగనుంది. మేయర్ కూడా 24 మంది కార్పొరేటర్లతో కలిసి సీఎం కు మద్దతుగా అయితే ఈ పాదయాత్రలో పాల్గొంటున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. అటు భారీగా అయితే పోలీసులు కూడా మోహరించారు. పాదయాత్ర నేపథ్యంలో పటిష్ట బందోబస్తు కూడా సీఎం కు ఏర్పాటు చేసిన పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. ఇంకా విజువల్స్ చూసినట్లయితే భారీగా కార్యకర్తలు అలాగే ప్రజలు కూడా సంఘీభావం తెలుపుతూ మద్దతుగా అయితే ఈ పాదయాత్రలో పాల్గొంటున్న సిచ్యువేషన్ అక్కడ మనకు క్లియర్ కట్ గా కనిపిస్తుంది. సంగం బ్రిడ్జ్ నుండి అయితే ధర్మారెడ్డి కెనాల్ వరకు ఈ పాదయాత్ర కొనసాగబోతోంది. ముఖ్యమంత్రితో కలిసి రైతులు నడుస్తున్నారు. కార్యకర్తలు ఇంకా పోలీసులు కూడా అక్కడ ఉన్నారు. ఇంకా అటు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇంకా ఎంపీ కిరణ్ కూడా ఇందులో పార్టిసిపేట్ చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. అక్కడ ప్రతి ఒక్క ఏరియాలో కూడా మూసీ పరివాహక ప్రాంతాల్లో మూసీ ప్రభావం ఏ విధంగా ఉంది, అలాగే ప్రవాహం ఎటు వెళ్తుంది, మూసీ వల్ల వచ్చే నష్టాలు ఏంటి, అక్కడ ఉన్న ప్రజలను అడిగే తెలుసుకునే ప్రయత్నం కూడా చేస్తున్నారు సీఎం. అలాగే ప్రజలకు అవగాహన కల్పించే ప్రయత్నం కూడా చేస్తున్నారు. మూసీ వల్ల జరిగే నష్టాలు, భవిష్యత్తులో జరిగే ఆటంకాలు, అలాగే జరిగే వాటిలే సంఘటనలకు సంబంధించి కూడా సీఎం ప్రజలకు అవగాహన స్వయంగా తానే పాదయాత్ర ద్వారా ప్రజలకు అవగాహన కల్పిస్తున్న పరిస్థితి ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. అలాగే భవిష్యత్తులో సుందరీకరణ చేస్తే, మూసీని పరిరక్షిస్తే వచ్చే మంచి పరిణామాలు కూడా ప్రజలకు వివరిస్తున్న సిచ్యువేషన్ అయితే ఇక్కడ మనకు కనిపిస్తుంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి పుల్లారావు సిద్ధంగా ఉన్నారు. పుల్లారావు, రేవంత్ రెడ్డి మూసీ పరివాహక ప్రాంత ప్రజలతో సంబంధించి వాళ్ళతో మమేకమవుతూ పాదయాత్ర కొనసాగిస్తున్న పరిస్థితి నెలకొంది. సీఎం రేవంత్ రెడ్డి భద్రతా దృష్ట్యా కూడా అధికారులు కూడా కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేసిన పరిస్థితి ఇక్కడ కనబడుతూ జరిగింది. కేవలం 30 మందిని మాత్రమే తనతో పాటు ఉండే విధంగా అధికారులు ఆంక్షలు విధించిన పరిస్థితి ఇక్కడ నెలకొందని చెప్పవచ్చు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎంపీ చామల కృష్ణకుమార్ రెడ్డి, అదేవిధంగా భువనగిరి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి, బీర్లా ఎలయ్య వీళ్ళందరూ కూడా ముఖ్యమంత్రి వెంట నడుస్తున్నారు. అదేవిధంగా కొద్దిమంది ఎవరైతే ఎంపిక చేశారో రైతులు వారిని రేవంత్ రెడ్డి పక్కన అంటే రేవంత్ రెడ్డితో పాటు నడిచే విధంగా కూడా వాళ్ళు అనుమతించిన పరిస్థితి. ప్రజెంట్ రేవంత్ రెడ్డి పాదయాత్రను కంటిన్యూ కొనసాగిస్తున్న పరిస్థితి నెలకొందని చెప్పవచ్చు. ఆ భీమలింగం వెళ్లేసేసి ఆ శివలింగానికి పూజలు సమర్పించిన తర్వాత రేవంత్ రెడ్డి పాదయాత్రను కంటిన్యూగా కొనసాగిస్తున్నాడు. దాదాపు 2.5 కిలోమీటర్ల మేర కూడా ఈ యొక్క యాత్ర అనేది కొనసాగుతూ ఉండడం జరిగింది. రేవంత్ రెడ్డి వస్తున్న విషయాన్ని తెలుసుకొని తమ మూసీ పరివాహక ప్రాంత ప్రజలు మాత్రం చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే సీఎం స్వయంగా తమ ప్రాంతానికి వచ్చేసి తాము పడుతున్నటువంటి ఇబ్బందులు ఏంటో తానే స్వయంగా తెలుసుకోవడం కోసం వచ్చి ఈ విధంగా మురికి కుప్పంగా ఉన్నటువంటి మూసీ నది పక్కన నడుచుకుంటూ వెళ్తూ ఉండడాన్ని మేము ఎప్పుడు కూడా మేము చూడలేదు. ఏ ముఖ్యమంత్రి కూడా ఇలాంటి పరిస్థితి ఈ విధంగా కూడా చేయలేదు. అలాంటిది రేవంత్ రెడ్డి ఇక్కడ మాత్రము అందరికీ ఒక సంతోషకరంగా అంటే మా అందరికీ కూడా ఒక సంతోషాన్ని కలిగించే విషయంగా కూడా ఈ విషయాన్ని ఈ విధంగా తిరుగుతూ మమ్మల్ని మా బాధలు తెలుసుకుంటూ చివరికి మా బాధలు లేకుండా చేయాలన్న ఉద్దేశంతో రేవంత్ రెడ్డి ఈ యొక్క పాదయాత్ర చేసుకుంటూ వెళ్తున్న విషయం మాత్రము మేము అయితే చాలా సంతోషిస్తున్నామని చెప్పేసి కూడా అక్కడ ఉన్నటువంటి రైతులు కూడా చెప్తున్న పరిస్థితి ఉండడం జరిగింది. సో ఈ విధంగా దాదాపు 40 సంవత్సరాలుగా ఈ మూసీ నది కాలుష్యం వల్ల మేము అనేక రకమైనటువంటి ఇబ్బందులు పడుతున్నాము. దాదాపు పంటలు పండించుకునే పరిస్థితిలో ఉన్నాము. ఒకవేళ పంటలు వేసినా కూడా ఆ పంటల నుండి దిగుబడి పరిస్థితి నెలకొంది. అదేవిధంగా ఆ తర్వాత ఈ మత్స్యశాఖకు సంబంధించి అంటే మత్స్య కార్మికులు కూడా చాలా మంది కూడా మేము ఈ గతంలో మూసీ నది జీవితాన్ని కొనసాగించాము. ప్రజెంట్ గా చూస్తే మాత్రము ఆ మూసీ నదిలో మొత్తం కూడా పొల్యూషన్ అంటే కాలుష్యమయం కావడం వల్ల చేపలు బతకలేని పరిస్థితి. ఒకవేళ చేపలు మేము ఒకరు పట్టినా కూడా చేపలు మొత్తం కూడా ఒక రకంగా మచ్చలు ఉండి ఎవరు కూడా కొనలేని పరిస్థితులు ఉంటుంది. దీనివల్ల తాము కూడా తమ యొక్క జీవనాధారాన్ని కోల్పోతామని చెప్పేసి మత్స్య కార్మికులు కూడా వాపుతున్నారు. ఈ సమయంలో రేవంత్ రెడ్డి ఈ విధంగా మూసీ ప్రక్షాళన అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టి మా దగ్గరికి వచ్చేసి మా ఈ విధంగా చేసుకుంటడం మాత్రం మేము ఆనందిస్తున్నామని చెప్తున్నారు. సో రేవంత్ రెడ్డి కొనసాగిస్తున్న పాదయాత్ర మాత్రం రైతులు అదేవిధంగా వివిధ కులవృత్తుల వారు కూడా పూర్తి స్థాయిలో సంఘీభావం తెలుపుతూ రేవంత్ రెడ్డికి తమ యొక్క విషయాలు మొత్తం కూడా చెప్పుకునేది అంటే పక్కన తమతో పాటు నడుస్తూ తమ యొక్క విషయాలు మొత్తం కూడా రేవంత్ రెడ్డితో చెప్తున్నటువంటి విషయాలు అయితే ఇక్కడ చోటు చేసుకుంటున్నాయి. రేవంత్ రెడ్డి కూడా వాళ్ళు చెప్తున్నటువంటి విషయాలన్నింటినీ కూడా చాలా పూర్తి స్థాయిలో వాళ్ళు శ్రద్ధగా ఆలోచిస్తూ మీకు ఎలాంటి ఇబ్బందులు లేదు, మూసీ ప్రక్షాళన చేస్తున్నాము, మీకు ఎలాంటి ఇబ్బందులు లేదు, భవిష్యత్తులో మీ జీవితాలు బాగుపడతాయి అంటూ కూడా ఒక భరోసా కల్పిస్తూ కూడా తన యొక్క యాత్రను కొనసాగిస్తూ ఉండడం జరిగింది. రేవంత్ రెడ్డి యాత్ర అనేది కొనసాగుతూ ఉండడం జరిగింది. ముఖ్యంగా పోలీసులు కూడా ఈ విషయానికి సంబంధించేసి అంటే చాలా మంది వ్యక్తులు ఇక్కడ ఈ ప్రదేశానికి చెప్పుకోవడం జరిగింది. ఈ ప్రాంతం మొత్తం కూడా చాలా ఎక్కువగా ఉన్న ప్రాంతం. సో ఈ యొక్క ప్రాంతంలో ఈ విధమైనటువంటి యాత్రకు పూనుకోవడమే చాలా సాహసం అని చెప్పవచ్చు. ఎందుకంటే
ఈ విధమైన ప్రజలు ఎందుకంటే చాలా మంది ముఖ్యమంత్రి వస్తున్నారనే ఉద్దేశంతో అదేవిధంగా మూసీ ప్రక్షాళన కార్యక్రమానికి సంబంధించేసి తమ ప్రాంతంలో పర్యటిస్తున్నాడు, తమకున్నటువంటి ఇబ్బందులు ఏదో తెలుసుకుంటున్నాడు అనే తెలుసుకోబోతున్నాడు అని చెప్పేసి చాలా మంది కూడా ఎవరైతే మూసీ బాధితులు ఉన్నారో వారందరూ కూడా స్వచ్ఛందంగా ప్రదేశానికి చేరుకున్నారు. తమ యొక్క బాధలు ముఖ్యమంత్రితో చెప్పుకోవాలి, తాము ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులు ఏంటో తనకు తెలియజెప్పాలి అని చెప్పేసి చాలా మంది కూడా ఆ యొక్క ప్రదేశానికి చేరుకునే వరకు పూర్తి స్థాయిలో ముఖ్యమంత్రి పాదయాత్ర కొనసాగిస్తున్న ప్రాంతం మొత్తం కూడా చాలా జనసంద్రంగా మారిందని చెప్పవచ్చు. సో జనసంద్రంగా మారినటువంటి ఈ ప్రాంతాన్ని ఈ పరిస్థితుల్లో పోలీసులు కూడా అందరినీ కూడా కట్టడి చేయడానికి మాత్రం చాలా తీవ్రంగా శ్రమించాల్సినటువంటి పరిస్థితి అయితే తలెత్తిందని చెప్పవచ్చు. ముందస్తుగానే సిపిగా ఉన్నటువంటి సుధీర్ బాబు దీనికి సంబంధించి నిన్ననే ఈ విషయానికి సంబంధించి వచ్చేసి ఆ యొక్క ప్రదేశానికి చేరుకొని అనేక రకాలుగా చుట్టూ కూడా అన్ని చెక్ చేసేసి ఆ తర్వాత ఎవరిని ఎక్కడ ఏ విధంగా ఉంచాలి, ఏ విధంగా చేయాలనే విషయాలు పోలీస్ శాఖకు కూడా మొత్తం కావాల్సిన సూచనలు అందిస్తుండటం మాత్రం పోలీస్ యంత్రంగా మాత్రం వస్తున్నటువంటి పబ్లిక్ ని కంట్రోల్ చేయడానికి చాలా ప్రయత్నాలు చేస్తుంది. కానీ వాళ్ళు మాత్రం చాలా శ్రమతో వచ్చేసిన పరిస్థితి అయితే నెలకొందని ప్రజెంట్ గా మనం అయితే చెప్పవచ్చు. ఇక్కడ రేవంత్ రెడ్డి పాదయాత్ర మాత్రం కంటిన్యూగా కొనసాగుతూనే ఉంది. అందరి సమస్యలు తెలుసుకుంటున్నాడు, తెలుసుకుని వాళ్ళ యొక్క సమస్యలకు మీకు మేము భరోసా ఇస్తున్నాను, తప్పనిసరిగా ప్రక్షాళన చేయబోతున్నాను, మూసీ ప్రక్షాళన జరుగుతుంది, మళ్ళీ మీ జీవితాలు బాగుపడతాయని చెప్పేసి వాళ్ళందరికీ కూడా ఒక రకమైనటువంటి భరోసా ఇస్తూ అక్కడ ముందుకు కొనసాగుతున్నారు. రేవంత్ రెడ్డి ఎప్పుడైతే ఈ విషయాలు చెప్తున్నాడో రైతాంగం కానీ అదేవిధంగా వివిధ కులవృత్తులకు సంబంధించిన వ్యక్తులు కానీ చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక మా జీవితాలు బాగుపడతాయని అనే సంతోషాన్ని వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. రేవంత్ రెడ్డి యాత్ర అనేది మరి కొద్దిసేపు ఇంకా ఈ ప్రాంతంలో కొనసాగే అవకాశం ఉంది. ఆ తర్వాత యాత్ర కంప్లీట్ అయిపోయిన తర్వాత అక్కడే ఏర్పాటు చేసిన ఒక ప్రచార రోజుల్లో రేవంత్ రెడ్డి ఆ యొక్క మూసీ ప్రక్షాళనకు సంబంధించిన విషయాలను మొత్తాన్ని కూడా తన యొక్క ప్రసంగాల మొత్తం కూడా ఆ యొక్క ప్రాంత ప్రజలకు మొత్తం కూడా చెప్పే అవకాశం అయితే కనబడుతుంది. రైట్ పుల్లారావు, థ్యాంక్ యూ. మూసీ పునరుజ్జీవ సంకల్ప పాదయాత్ర అయితే ప్రారంభమైంది. సంగం బ్రిడ్జ్ నుంచి ధర్మారెడ్డి కెనాల్ వరకు అయితే ఈ పాదయాత్ర దాదాపు 2.5 కిలోమీటర్ల వరకు అయితే ఈ పాదయాత్ర జరగబోతున్నట్లు తెలుస్తుంది. అయితే సీఎం వెంట అయితే కార్యకర్తలు అలాగే రైతులు కూడా ఉన్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే ఎక్కువ మంది జనాభా ఉన్న నేపథ్యంలో అయితే పోలీసులు సీఎం వెంట 30 మందిని మాత్రమే అనుమతించిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. కానీ అక్కడ క్రౌడ్ ఎక్కువగా కనిపిస్తోంది. అటు కార్యకర్తలు కావచ్చు, రైతులు కావచ్చు, పాదయాత్రకు మద్దతు తెలుపుతూ భారీ సంఖ్యలో తరలి వచ్చిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇక గతంలో చూసినట్లయితే గత ప్రభుత్వం అయితే మూసీ సుందరీకరణకైతే ప్లాన్ చేసినప్పటికీ కూడా అది కొన్ని ప్రాంతాల వరకే పరిమితమైంది. అది మూసీలోనే కలిసిపోయింది. కానీ దానివల్ల ఎటువంటి ఉపయోగం లేదు, ప్రజాధనం అయితే నష్టం వాటిల్లింది. కాబట్టి ఈసారి అయితే మూసీ ప్రక్షాళన జరగాలి అంటూ సీఎం రేవంత్ రెడ్డి తానే స్వయంగా ఈ పాదయాత్ర అయితే చేస్తున్న పరిస్థితి ఇక్కడ మనకు కనిపిస్తుంది. తన బర్త్డే సందర్భంగా అయితే మూసీ పైవాక ప్రాంతాల్లో జరుగుతున్న నష్టాలను దృష్టిలో పెట్టుకుని అక్కడ రైతులు భూ కాలుష్యం ఏర్పడడంతో చాలా పంటల నష్టం వాటిల్లింది. కాబట్టి రైతులకు మద్దతుగా సీఎం రేవంత్ రెడ్డి అయితే మూసీ ప్రక్షాళన చేసే విధంగా ఈ రోజు అయితే పాదయాత్ర చేస్తున్నారు. మూసీకి సంబంధించి ఎటువంటి నష్టాలు జరిగాయి, భవిష్యత్తులో వాటిని అటువంటి నష్టాలు రాకుండా ఏ విధంగా చర్యలు తీసుకోవాలని ప్రజల్లో అవగాహన కల్పించేందుకు అయితే సీఎం రేవంత్ రెడ్డి ఈ పాదయాత్రలో తెలియజేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. అటు సీఎం వెంట అయితే మేయర్ కూడా దాదాపు 24 మంది కార్పొరేటర్లతో కలిసి మద్దతుగా అక్కడ వస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. అటు చామల కిరణ్ కుమార్ రెడ్డి కావచ్చు, నల్గొండ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కావచ్చు, ఆయన వెంట ఉన్న పరిస్థితి మనకు కనిపిస్తోంది.